వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. జై శ్రీరామ్, జై శ్రీ గణేష. ఈరోజు మనం డోన్లో అయితే ఉన్నాము. అక్కడ ఆల్రెడీ కలర్ వర్కింగ్ కూడా ఫినిష్ అయిపోయింది. అంటే ఇంతకుముందు కూడా నేను సేమ్ డోన్ వినాయకులే మీకు చూపించడం అయితే జరిగింది. ఇది రెండో వీడియో అనమాట. అది వితౌట్ కలర్, ఇది వచ్చేసి విత్ కలర్. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నేను స్క్రీన్ మీద అయితే ప్రెజెంట్ చేస్తాను. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. అలాగే పాత వాళ్ళు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. ఈ షెడ్యూల్ వచ్చేసి మనకు 4 ఫీట్స్ నుంచి సుమారుగా 8 to 20 ఫీట్స్ వరకు అయితే మనకు వినాయకులు అవైలబుల్ అయితే ఉంటాయి. కేవలం డోన్లో ఒకటే కాకుండా మన కర్నూలు నుండి కూడా, అలాగే నందికొట్కూరు కానీ, గుంతకల్ కానీ, అలాగే చాలా ప్రదేశాల నుంచి ఇక్కడికి వచ్చి గణపతి విగ్రహాలను అయితే అందరూ బుకింగ్ చేసుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి వినాయక విగ్రహాలు మాత్రం కలర్ కొట్టినాక ఒక రేంజ్లో అయితే మనకు కనిపిస్తున్నాయి విగ్రహాలు. అలాగే దాని పక్కన ఇంకొక షెడ్ ఉంది. అక్కడ వచ్చేసి పెద్ద పెద్ద విగ్రహాలు అయితే పెట్టారు. అంటే సుమారుగా 18 to 20 ఫీట్స్ వినాయకులు అయితే ఉన్నాయి. వాటికి ఇంకా కలర్ వర్క్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. ఒకవేళ వాటికి కూడా కలర్ కంప్లీట్ అయిపోతే ఖచ్చితంగా ఆ షెడ్ ఒక వినాయకులు కూడా నేను వీడియో ఖచ్చితంగా మీ అందరికీ ప్రెజెంట్ చేస్తాను. ఫ్రెండ్స్, మీరు కూడా ఇక్కడికి వచ్చేసి వినాయక విగ్రహాలను బుక్ చేసుకోండి. ఇక్కడ రీజనబుల్ ప్రైస్లో అయితే మీకు విగ్రహాలు అయితే అవైలబుల్లో ఉంటాయి. ఇంతకు ముందు వీడియోలో నేను ప్రతి వీక్ 2 లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తా అని చెప్పాను. కానీ నా పర్సనల్ వర్క్ వల్ల నేను చేయలేకపోయాను. కానీ ప్రతిరోజు యూట్యూబ్లో నుంచి ఒక షార్ట్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. వాటిని అయితే మీరు అందరూ చూడండి. అలాగే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఫ్రెండ్స్, ఈ షెడ్యూల్లో నాకు ఇష్టమైన గణపతి వచ్చేసి ఇదే అనమాట. అంటే నంది వాహనం మీద అయితే వినాయకుడు కూర్చొని ఉన్నాడు. అలాగే ఈ పక్క చూసినట్టయితే మీరు కమలం మీద అయితే వినాయకుడు కూర్చొని ఉన్నాడు. అటువంటి 5 లేదా 6 పీసులు అయితే మనకు అవైలబుల్లో ఉన్నాయి. అలాగే నాకు టైం దొరికితే ఖచ్చితంగా నేను లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసేకే ప్రయత్నం చేస్తాను. కేవలం ఇక్కడ మాత్రమే కాదు, ఇంకా వేరే వేరే చోటు కూడా చాలా గణపతి షెడ్లు అయితే ఉన్నాయి. అక్కడ కూడా వెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తాను. అలాగే మన కర్నూలులో కూడా గణపతులు ఆల్మోస్ట్ వచ్చేసాయి. కానీ కలర్ వర్క్ అయితే ఇంకా మనకు స్టార్ట్ కాలేదు. ఈ షెడ్యూల్ వచ్చేసి మనకు మహారాష్ట్ర మోడల్లో కూడా మనకు గణపతులు అవైలబుల్లో ఉంటాయి. ఇంతకుముందు చూపించిన వీడియోలో పెద్ద పెద్దగా ఉన్నాయి కదా గణపతులు, అవి కూడా ఇక్కడ ఈ షెడ్లోనే అనమాట ఉండేది. కానీ వాటికి ఇంకా కలర్ వర్క్ అయితే స్టార్ట్ కాలేదు. ఆ విగ్రహాలకి ఇంకా 1 వీక్లో అయితే కలర్ స్టార్ట్ చేసి మొత్తం కంప్లీట్ చేస్తామని అయితే చెప్పారు. ఫ్రెండ్స్, ఇంకా వినాయక చవితికి అయితే మనకు సుమారుగా 40 డేస్ అయితే టైం ఉంది. మీ ఏరియాలో వినాయక ఆగమన్ జరిగితే నాకు మీకు ఫోన్ నెంబర్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అంటే కేవలం కర్నూలు లోకల్ వాళ్ళు మాత్రమే మెన్షన్ చేయండి. ఖచ్చితంగా నేను మీ గణపతి యొక్క ఆగమన్ని కూడా వీడియో తీసి నేను నా యూట్యూబ్ ఛానల్ని అయితే ఖచ్చితంగా ప్రెజెంట్ చేస్తాను. అలాగే మనకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది. ఇన్స్టా ఐడి వచ్చేసి కర్నూల్ గణేష్ 143. ఇది వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ ఐడి. ఖచ్చితంగా దాన్ని కూడా ఫాలో కండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా ఫాలో కొట్టించండి. అందులో కూడా ప్రతిరోజు గణేష్ రీల్స్ అప్లోడ్ అవుతాయి. వాటిని కూడా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ షెడ్ కరెక్ట్ లొకేషన్ వచ్చేసి డోన్ టోల్గేట్ మనం దాటాక 4 కిలోమీటర్స్ ముందుకు వెళ్తే మనకు రైట్ సైడ్ అయితే మనకు ఈ షెడ్ అయితే కనిపిస్తుంది. చాలా పెద్దగా ఉంటుంది. చాలా వెరైటీ ఆఫ్ గణపతులు కూడా మీకు ఈ షెడ్లో అవైలబుల్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, అలాగే చాలా మంది అయితే కాంటాక్ట్ నెంబర్ అయితే అడుగుతున్నారు. నేను కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఆల్రెడీ స్క్రీన్ మీద అయితే ప్రెజెంట్ చేశాను. ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి మనకు డోన్ టోల్గేట్ దాటాక ఒక 4 to 5 కిలోమీటర్స్ ముందుకు వెళ్తే మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ఈ గోడౌన్ అయితే కనిపిస్తుంది. మన కర్నూలులో కూడా చాలా గణపతి గోడౌన్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే త్వరలో నేను గుంతకల్ కూడా వెళ్తున్నాను. అక్కడ కూడా చాలా వెరైటీ ఆఫ్ గణపతులు అయితే మనకు అవైలబుల్లో ఉంటాయి. అక్కడైతే అన్ని హోల్సేల్ ధరలకే మనకు దొరుకుతాయంట గుంతకల్లో. ఫ్రెండ్స్, అలాగే ధూల్పేటలో కూడా గణపతులకు కలర్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందంట. అక్కడికి వెళ్ళి కూడా నేను త్వరలో ఒక వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి.